యాక్చువల్గా నిద్ర అనేది అసలు ఒకప్పటి రోజుల్లో జబ్బే కాదు. కరెక్ట్గా ఈ రోజు నుంచి ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళితే బై ద టైమ్ ఆఫ్ 2000 నిద్ర పట్టకపోవటము ఇన్సోమ్నియా అనేది వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్. ఎక్కడో ఉండేవాళ్ళు, ఒక లక్షలో 5గురో 4గురో 3గురో ఉండేవాళ్ళు అంతే, అంతకు మించి. కానీ ఈ రోజుల్లో అసలు కాలనీలు ఇళ్ళు వార్లు ఎక్కడ పడితే అక్కడ నిద్ర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సేమ్ అంత సమస్యలాగా తయారైపోతుందండి. దీనికి ఒక రకంగా దీన్ని మనం జబ్బు పరంగా ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. నాకు ఒక మనిషి ఎవరన్నా కనుక నా దగ్గరికి వస్తే నిద్ర పట్టలేదని చెప్పేసి ఐ విల్ గివ్ 2 or 3 ట్యాబ్లెట్స్, డెఫినెట్గా నిద్ర పడుతుంది. బట్ అది ఒక రకమైన వాళ్ళ లోపల ఉన్న ఇబ్బందిని నేను మందుల చేత మేనేజ్ చేస్తున్నాను. అది ఒక రకం. అంటే ఒక షుగర్కి ఎట్లయితే మనం మాటలతో ఆ జబ్బు మాట వినదు కాబట్టి మందులు పెడతాము, థైరాయిడ్కి ఎట్లయితే మందులు పెడతాము, నిద్రకి కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది భవిష్యత్తులో. కాకపోతే ఇప్పుడు నేను మరీ యంగ్గా అరౌండ్ ఒక 15 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక గైడెన్స్ ఏం చెప్తానంటే, మీరు నిద్ర అనే దాన్ని అదొక బలవంతమైన పని కాకుండా జస్ట్ మేక్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డే. ఓకే, మనం ఎట్లయితే మన యొక్క బాడీని ఒక పర్టికులర్ ఫంక్షన్కి సపోజ్ వెళ్ళాలనుకోండి, వీ నీడ్ టు ప్రిపేర్ సంథింగ్. లైక్ మనం ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఏదో ఒక ప్రిపరేషన్ ఏదో మనం చేసుకుంటాం. అలాగే ఒక 24 అవర్స్లో మనిషి నెక్స్ట్ డేకి మళ్ళీ రీఛార్జ్ అవ్వాలన్నా, నెక్స్ట్ డేకి మళ్ళీ తను కొంత ఎనర్జిటైజ్ అవ్వాలన్నా సరే, ఈ నిద్ర అనేది ఆ మనిషికి ఒక రీఛార్జ్ లాంటిది. నిద్రలో మనిషి యొక్క శరీరం అనేది లోపల ఉన్న కొన్ని రకాల కెమికల్స్, హార్మోన్లు, అలాగే కొన్ని రకాలైన ఇలాంటి డే టు డే వాడినప్పుడు జరిగే ఒక వేర్ అండ్ టైర్ అంతా కూడా రిపేర్ అయిపోతూ ఉంటుంది నిద్రకు సంబంధించి. ఈ నిద్ర పట్టకపోవడంలో ఒక కారణం అని చెప్పలేమండి. ఇది ఒక సోషల్, ఫైనాన్షియల్, ఎట్ ద సేమ్ టైం లైక్ టెక్నాలజికల్, అలా సో మెనీ ఫ్యాక్టర్స్, ఒకటానికి కూడా కాదు.